ముచ్చటగా మూడోసారి టీమిండియా పాకిస్తాన్ ఓడించి ఆసియా కప్ ఛాంపియన్స్ అయ్యారు భయ్య. ఈ మ్యాచ్ లో ఒకసారి పాకిస్తాన్ అప్పర్ హ్యాండ్ ఉండే, ఒకసారి ఇండియా అప్పర్ హ్యాండ్ ఉండే. చివరికి తిలక్ వర్మ బ్రిలియంట్ ఇన్నింగ్స్ వల్ల మ్యాచ్ అయితే గెలిచేసి టాస్ గెలిచి ఇండియా బ్యాటింగ్ తీసుకున్నది. హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్ లో ఇంజరీతో ఆడలేదు. అతని ప్లేస్ లో రింకు సింగ్ వచ్చాడు. మనోళ్ళకి అసలు మంచి స్టార్ట్ రాలేదు. పాకిస్తాన్ బ్యాటర్స్ మంచి బ్యాటింగ్ చేశారు. స్టార్టింగ్ లో స్లో ఆడిన తర్వాత ఊపందుకున్నారు. వాళ్ళ ఓపెనర్ బ్యాటర్ ఫర్హాన్ 50 కొట్టాడు. 84 రన్స్ల పార్ట్నర్షిప్ ని వరుణ్ చక్రవర్తి బ్రేక్ చేశాడు. ఇండియాకి ఫస్ట్ వికెట్ ని అందించాడు. తర్వాత ఫకర్ జమాన్ కొట్టిన 13th ఓవర్లో సెకండ్ వికెట్ పడ్డ తర్వాత పాకిస్తాన్ కోలుకోలేకపోయింది. బౌలింగ్ లో సూపర్ కంబ్యాక్ ఇచ్చారు. వరుసగా 13వ ఓవర్ నుంచి 18వ ఓవర్ వరకు వికెట్లు పడుతూనే ఉన్నాయి. కుల్దీప్ యాదవ్ ఏకంగా 17వ ఓవర్లో 3 వికెట్లు తీశాడు భయ్య. చివరికి బుమ్రా ఫాస్ట్ గా 2 వికెట్స్ తీయడం వల్ల పాకిస్తాన్ 146 రన్స్ కి ఆల్ అవుట్ అయిపోయింది. తర్వాత చేజింగ్ లో కూడా మన వాళ్ళకి అస్సలు మంచి స్టార్ట్ రాలేదు. అభిషేక్ శర్మ సెకండ్ ఓవర్ లోనే అవుట్ అయ్యాడు. పాకిస్తాన్ వాళ్ళు మంచిగా బౌలింగ్ చేశారు. ఇండియా 4 ఓవర్స్ కి 3 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో ఉండే. అప్పుడు తిలక్ వర్మ సంజుల మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. సంజు అవుట్ అయ్యాక తిలక్ మరియు దూబే ప్రెజర్ ని హ్యాండిల్ చేస్తూ మంచి ఇన్నింగ్స్ ఆడారు. తిలక్ 53 బాల్స్ లో 69, దూబే 22 బాల్స్ లో 33 రన్స్ కొట్టారు. చివరి ఓవర్లో 10 పరుగులు ఉన్నప్పుడు హరీష్ రావ్ రన్ మిషన్ బౌలింగ్ లో తిలక్ వర్మ 6 కొట్టినప్పుడే మ్యాచ్ అయిపోయింది. లాస్ట్ కి రింకు 4 కొట్టడం ఇండియా 9th ఆసియా కప్ టైటిల్ ను గెలిచేసింది. ప్రెజర్ లో గ్రేట్ నాక్ వల్ల తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. మనోళ్ళు పాకిస్తాన్ మినిస్టర్ చేతిలో కప్పు తీసుకోలేదు. కప్పు లేకుండానే మనోళ్ళు సెలబ్రేషన్ చేసుకున్నారు భయ్య. వీడియోని లైక్ చేసి మరిన్ని క్రికెట్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.